పేజీల అనుబంధ పత్రాలు పొందుపరిచారు. కానీ ఇప్పటికీ ఇది అక్రమ కేసే. ప్రసాద్ గారు, మీరు పెద్దిరెడ్డి కుటుంబం మీద కక్షపూరితంగా మీ ప్రభుత్వం రాజకీయ కక్షతో వేధింపులలో భాగంగానే అరెస్ట్ చేశారు మిథున్ రెడ్డిని. ఇది వాళ్ళు చెప్తోంది. అలాగే మూల విరాట్ కూడా మీ అధినేత చంద్రబాబు నాయుడే అని వైసీపీ నేతల ముక్తాయింపు. సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు సార్. ఈ భారతదేశంలో ఏ చిన్న సైకిల్ దొంగను తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టినా వాడు చెప్పే మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటంటే, సార్ నాకేం తెలియదు సార్, నేను అమాయకుడిని సార్, నేను ఏదో ఆ పక్క పోతా ఉంటే మీ కానిస్టేబుల్స్ తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టారు సార్, నాకు ఈ దొంగతనంతో ఏ సంబంధం లేదు సార్ అని సైకిల్ దొంగలు అంటారు. ఈ కరుడు గట్టినటువంటి ప్రొఫెషనల్ వైట్ కాలర్ క్రిమినల్స్ వాళ్ళు చెప్పేది ఏం తెలుసు, అందులో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు, నేను రాజకీయంగా ఎదుగుతున్నాను కాబట్టి నా పైన కక్ష సాధింపు, నా రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేక నా పైన తప్పుడు కేసు పెడుతున్నారు, నా పార్టీ అంటే భయపడిపోతున్నారు కాబట్టి నా పైన తప్పుడు కేసు పెడుతున్నారు. రొటీన్ డైలాగ్ అదే. ఇప్పుడు ఊరికే దారిని పోయి దానయ్యం తీసుకొచ్చి అరెస్ట్ చేసి కోర్టు ముందు నిలబెడితే కోర్టు విల్ నాట్ గివ్ రిమాండ్. సింపుల్ గా కన్ను మూసుకొని రిమాండ్ ఇవ్వదు. ఈ న్యాయ వ్యవస్థ అంత పటిష్టంగా ఉంది. అన్ని కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ తోనే మిథున్ రెడ్డిని ఫిక్స్ చేయడం జరిగింది. ఈ చిత్తూరు జిల్లాలో ఏ పాలు దాగిన పసిబిడ్డను అడిగినా, కాటికి కాలు చాపినటువంటి ఏ ముసలమ్మని అడిగినా పెద్దిరెడ్డి కుటుంబం యొక్క చరిత్ర, పెద్దిరెడ్డి కుటుంబం యొక్క అరాచకాలు క్రిస్టల్ క్లియర్ చెప్తుంది. ఆయన వేసినటువంటి బెయిల్ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు ఒక మాట అంటుంది చూడండి, ఇట్ ఈస్ స్టేటెడ్ ఇన్ ది ఎఫ్ఐఆర్ దట్ ది డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ నెసెసరీ ఇన్క్లూడింగ్ ది పాసిబిలిటీ ఆఫ్ క్విడ్ ప్రోకో. ఈ పదం చాలా ముఖ్యమైనది. క్విడ్ ప్రోకో అనేది వీళ్ళ యొక్క రెగ్యులర్ మోడస్ ఆపరేండి. జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏది తెలుగు ప్రజలకి క్విడ్ ప్రోకో అనేది బయటపడిందే, ఆ పదం పాపులర్ అయిందే జగన్మోహన్ రెడ్డి గారి కేసు. అసలు వాళ్ళ వల్లే నీకు ఇది నాకు అది. ఇది ఇచ్చింది నేను కాదు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ లోనే మెన్షన్ చేసింది, ఇన్క్లూడింగ్ ది పాసిబిలిటీ ఆఫ్ క్విడ్ ప్రోకో. It is also mentioned that the matter needs to be investigated for abuse of office by public servants. ఇంట్లో అధికారులు కూడా ఉన్నారు. దాన్ని కూడా ఆ కోణంలో కూడా బ్యూరోక్రాట్ల యొక్క పాత్రను కూడా డీటెయిల్ గా ఎంక్వైరీ చేయమని చెప్పింది. లాస్ట్ ది స్టేట్ ఎక్స్చెకర్, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటము, ప్రజాధనాన్ని పక్కదారి పట్టించడము, కాంప్రమైజ్ టు ది పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజా ప్రయోజనాలు చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ. ప్రజా ప్రయోజనాలు, కాంప్రమైజ్ టు పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ కరస్పాండింగ్ అన్లాఫుల్ గెయిన్ టు ది లైసెన్సీస్. An investigation is pending. This court is not inclined to express any opinion regarding the applicability of penal provisions on foisting of false cases of political reasons. తప్పుడు కేసులు పెట్టినారు, రాజకీయ వేధింపులు పాల్పడుతున్నారు అని మీరు చెప్తే మేము నమ్మే పరిస్థితులు లేమని కోర్టు చెప్తాంది. అక్కడ నీ పిట్ట కథలు, నీ కాకమ్మ కథలు, నీ పిట్టల దొర కథలు మేము నమ్మేదానికి సిద్ధంగా లేదు అని. అల్టిమేట్ గా నేను చెప్తున్నాను, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబం చేసినటువంటి అరాచకాలు, ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, నన్ను అన్యాయంగా అరెస్ట్ చేసినారు, అక్రంగా అరెస్ట్ చేసినారు, దుర్మార్గంగా అరెస్ట్ చేసినారని. ఆ పదం వాడే అర్హత లేదు. జస్ట్ ఆయన ఇలా వెళ్ళి అలా వస్తానన్నట్టుగా చెప్పాడు. నిన్న ఏముంది తీసుకెళ్తారు మళ్ళీ. సార్, గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసి బెంగళూరులో నన్ను ఎవరు అరెస్ట్ చేసేవాడు లేడు. అసలు గాలి జనార్దన్ రెడ్డి యొక్క కోటలోకి కాలు పెట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. పెద్ద డాన్. అతన్ని సిబిఐ వాళ్ళు కోడి పిల్లలు తీసుకొచ్చేసినారు. సింపుల్ లిఫ్ట్ చేసి తీసుకొచ్చి చెంచలగూడ జైల్లోనే ఎడ వేశారు. 1.5 సంవత్సరం 2.5 సంవత్సరం బెయిల్ రాలే. పోతూ జైలుకు పోతే ఏమన్నాడు తెలుసా, 1 వీక్ లో బయట వస్తాను చిటికేసిపోయినాడు. సరే, చట్టం పరిధిలో, కోర్టు పరిధిలో, జ్యుడిషియరీ పరిధిలో ఉన్న దానిపైన మనం మాట్లాడలేము. ఇప్పుడు ఏంటి మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత పాయింట్ కి వస్తా. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత నెక్స్ట్ ఇంకా అనగనగా ఒక లెక్కర్దాని కదా, అనగనగా ఒక లెక్కర్దాని కదా ముగుస్తుందా? లిక్కర్ నేను చెప్తా. నేను నైతికంగా మిథున్ రెడ్డి కుటుంబాన్ని ఒక ప్రశ్న అడుగుతా. నన్ను అరెస్ట్ చేయడం అక్రమము, దుర్మార్గం అంటున్నావు కదా. పుంగునూరులో అంగళ్ళు కేసులో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేసి 500 మంది పైన 307 కట్టినారు మీరు. మీ నాయన యొక్క ప్రోద్బలంతో 500 మెంబర్స్, 500 కుటుంబాల పైన 307 ఎఫ్ఐఆర్లు కట్టి ఊర్లు ఖాళీ వెళ్ళిపోయినాయి.
ఊర్లు వెళ్ళిపోయినాయి అసలు. కొందరు ఇప్పటి వరకు ఎక్కడున్నారో కూడా తెలియదు. కాదు ఈ లిక్కర్ వ్యవహారంలో మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఏంటంటున్నా? అదే చెప్తున్నా, ఆ పాయింట్కి వస్తా. లిక్కర్ వ్యవహారంలో మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఏం జరుగుతుందంటే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వస్తుంది. ఓకే, సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో ఇంకా స్టెప్స్ ఉన్నాయి అయితే. ఉన్నాయి, నేను చెప్తున్నా కదా, ఇది ఇక్కడ తాగదు. నేను వస్తాను ఆ పాయింట్ కి. ఇప్పటికీ వీళ్ళు చెప్పినట్టు సుప్రీంకోర్టు టెంటేటివ్ గా 3,500 కోట్లు అని చెప్పి ఊరికి అంచనా వేసింది. 10,000 కోట్లకు పోతుంది ఇది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు. నేను చెప్తున్నా కదా, ఆఫ్టర్ అరెస్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ నిట్ట నిలువున చీలుతుంది. 7-8 మంది ఎమ్మెల్యేలు వైసీపీతో టచ్ లో, మన బొత్స సత్యనారాయణతో టచ్ లో ఉన్నారు. అండర్ ది లీడర్షిప్ ఆఫ్ బొత్స సత్యనారాయణ వైసీపీ చీలుతుంది. అదే పొలిటికల్ అప్పుడు మాట్లాడదాంలేండి. అంటే అప్పుడు పార్టీ ఏమవుతుంది, అది ఎవరు ఆధ్వర్యంలో నడుస్తుంది అవన్నీ ఓకే. కానీ అంటే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అని నమ్ముతున్నారు మీరు, అంతేనా? అసలు ఛార్జ్ షీట్ లోనే చాలా చోట్ల ఆయన పేరు మెన్షన్ చేసి ఉండదు. ఇప్పుడు వేసింది ఓన్లీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్, ఇంకా సెకండ్ స్పెల్ ఆఫ్ ఛార్జ్ షీట్ ఉంది. అంటే అల్టిమేట్ ఇక్కడ ఒక 2 విషయాలు, మీరు చాలా ముఖ్యమైన విషయం. నారాయణ స్వామి బీయింగ్ ఏ ఎక్సైజ్ మినిస్టర్ ఫర్ 5 years, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో ఆయన నారాయణ స్వామి ఎక్సైజ్ మినిస్టర్. నీకు తెలియకుండానే ఈ పాలసీ వచ్చిందా, ఈ జీవో వచ్చిందా? నేను అడుగుతున్నా. జీవో ఎంఎస్ నెంబర్ 357 డేటెడ్ 16/8/2019. అంటే ఈ జీవో వితౌట్ ది సిగ్నేచర్ ఆఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఈ జీవో నీ సంతకం లేకుండా నీ నోటీస్కి రాకుండా వచ్చిందా? పాయింట్ నెంబర్ 1. ఇచ్చిన జీవో కదా లిక్కర్ పాలసీ సంబంధించి పాలసీని